అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం 2025 సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా, అందుకని గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు. అందులో ఇంకొక రకమైన గౌరీ నోము వచ్చేసి గుమ్మడి గౌరీ నోము. పెంచికలపేట గ్రామంలో ఉండే జూలూరి అన్నపూర్ణ గారు ఈ సంవత్సరం గుమ్మడి గౌరీ నోము నోముకుంటున్నారట. ఎలా నోముకుంటున్నారు అనేది తన మాటల్లోనే విందాము. ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి గుమ్మడి గౌరీ నోముకుంటున్నామండి. దానికి కావలసినవి 13 గుమ్మడికాయలు, పెద్ద సైజు కానీ చిన్న సైజు అని తీసుకోవాలి. పెద్ద దొరికిందండి. ఈ 13 గుమ్మడికాయలు మంచిగా కడగాలి. 5 గంధం బొట్లు పెట్టాలి. 5 మంచి కుంకుమ బొట్లు అలంకరణ చేసుకోవాలండి. దీనికి కావలసినవి 2 రెడ్ కలర్ జాకెట్ పీసులు అండి, ఇలా పైన పెట్టుకోవాలి. అందులో దానిపైన 2 చిక్కుడాకులు పెట్టుకోవాలండి. ఇందులో ఇట్లా వస్త్రం వేయాలి. తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసుకోవాలండి. ఇలా వస్త్రం వేయాలి. వేసి 5 నల్ల పూసలు పెట్టుకోవాలండి. 5 పూసలు కానీ నా దగ్గర లేవండి, ఇవి తీసుకున్న 5 నల్ల పూసలు పెట్టుకోవాలి. 13 ఎర్రని గాజులు తీసుకోవాలండి. గౌరమ్మ పైన 13 ఎర్రని గాజులు పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. ఇవి ఆగుతలేవండి ఇప్పుడు నాకు. ఇలా ఎర్రని గాజులు పెట్టుకొని పువ్వులతోటి అలంకరణ చేసుకోవాలి. 13 బంగారు పిసరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంచెం చిన్నగా రంధ్రం చేసి బంగారు పిసరు వేయాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఆప్షను. 13 గుమ్మడికాయలు ఇలా తయారు చేసుకొని 13 మందికి చేతనైతే నమ్మ భోజనం పెట్టి ఇవ్వాలండి. లేకపోతే ఒక్కరికైనా భోజనం పెట్టి ఈ 13 గుమ్మడికాయలు గౌరమ్మ పెట్టుకొని నమ్ముకొని ఇవ్వాలండి.